నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీపంలో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో దేశం మొత్తం నివ్వెరపోయింది. ఇది చూడండి, ప్యాంట్ ఇప్పి చూసి సుంతి ఉందా లేదా అని చూసి పిట్టలను కాల్చినట్లు కాల్చారు. అదేవిధంగా పేర్లు అడిగి చంపారు. ఒక భర్త చనిపోతే భార్య పక్కనే కూర్చొని నన్ను కూడా చంపేయండి అయ్యా అంటే, లేదు లేదు నిన్ను చంపము, నువ్వు వెళ్ళి మీ మోడీకి చెప్పు, మీ హిందువులకు చెప్పు ఎలా ఉంది మా దెబ్బ అనేసి ఒక వికృత క్రీడ అయితే ఆడారు. ఇవి చూడండి, పర్యాటకులపై పంజా. జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల నెత్తుటేర్లు. 2 విదేశీయులతో సహా మొత్తం 28 మంది మృతి. చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి కూడా ఉన్నారు. ఇప్పుడే అందుతున్న వార్త ఏంటంటే, మన నెల్లూరు కావలికి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నట్లుంది. ఆయన బాడీలో 49 బుల్లెట్లు ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత క్రూరంగా ఎంత ఘోరంగా ప్రవర్తించారో ఆ బుల్లెట్ల లెక్క చూస్తేనే తెలుస్తుంది. వాళ్ళ ఫోటోలు అయితే విడుదల చేశారు. ఇదిగోండి, వీళ్ళ నలుగురే ఆయుధాలు కలిగి ఉన్నారు. చూడండి, విచక్షణారహితంగా కాల్పులు జరిపి పేర్లు అడిగి హిందువులంటే మాత్రమే చంపడం జరిగింది. అదేవిధంగా అందులో ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాడు కూడా చనిపోయాడు. మీరు హిందువులని రుద్దుతా ఉన్నారని ప్రకాష్ రాజ్ లాంటి సెక్యులర్స్, కొంతమంది మేధావులు అయితే సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది, అతను పర్యాటకుడు కాదు, అక్కడ ఆయన హార్స్ రైడరు. ఆ హార్స్ రైడరు ఆ పర్యాటకుల్ని అక్కడికి తీసుకుని వెళ్ళడంతో, అదే సమయంలో ఈ తీవ్రవాదులు వాళ్ళ మీద విరుచుకుపడటంతో అతను ప్రతిఘటించి వీళ్ళ దగ్గర గన్ను లాక్కోపోతే అప్పుడు చంపారు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోందంటే, వీళ్ళ నలుగురు టార్గెట్ హిందువుల మీదే. ఇది వక్ఫ్ బోర్డు బిల్లుకు నిరసనగానా దేనికా అనేది తెలియడం లేదు. వీళ్ళే దాడి చేసింది. ఇప్పుడు చూడండి, జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఫోటోలు ఇప్పుడు నేను చూపించాను చూడు, వాళ్ళే ఫోటోలు బయటకు వచ్చింది. 4 ముష్కరులు కలిసి ఉన్న ఫోటోను అధికారులు విడుదల చేశారు. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వీరిలో 3 ఆసిఫ్ ఫుజీ, సులేమాన్ షా, అబూ తల్హాగా అధికారులు గుర్తించారు. నిన్న వీరు జరిపినటువంటి కాల్పుల్లో 26 మంది పర్యాటకులు, 26 కాదు ఇంకా సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉంది, 28 మంది మృతి చెందారు. అదేవిధంగా చాలా మంది హాస్పిటల్ పాలు కూడా అయ్యారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మొత్తం యాక్చువల్ లెక్క తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక్కడ చూడండి, వాళ్ళ పేర్లు అయితే ఆసిఫ్ ఫుజీ, సులేమాన్ షా, అబూ తల్హాగా అధికారులు గుర్తించారు. సో వీళ్ళ నలుగురు విచక్షణారహితంగా కాల్పులు జరిపితే 2 అందులో విదేశీయులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇండియా పర్యటనలో ఉన్నాడో అప్పుడే ఈ దాడి జరగడం వెనుక అంతర్జాతీయంగా కూడా వీళ్ళు ఇండియా పేరు ప్రతిష్టలు దిగజార్చడానికే ఈ దాడులకైతే పాల్పడినట్టు తెలుస్తుంది. ఇది చేసింది ఎవరంటే, చూడండి, కాశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పర్యాటక శాఖ అభివృద్ధి చెందుతోంది. పర్యాటకం అభివృద్ధి చెందితే తమ ఉనికికే ప్రమాదం అని భావించి పర్యాటకులను భయభ్రాంతులను గురి చేస్తే ఎవరు పర్యాటకులు అక్కడ పర్యటించకపోతే వాళ్ళ ఆటలు సాగుతాయనేటువంటి ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్లు చెబుతా ఉన్నారు. ఇది చేసింది ఎవరంటే, పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగము, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంట. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఆ 4 ఉగ్రవాదుల చేత ఈ దాడి అయితే చేయించినట్లు తెలుస్తోంది. సో దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు అమిత్ షా గారు కానీ, అదేవిధంగా మోడీ గారు కానీ చాలా సీరియస్గా ఉన్నారు. అప్పుడే కూంబింగ్ నిర్వహించారు. అమిత్ షా గారు అయితే జమ్మూ కాశ్మీర్కి ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఆయన ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. అదేవిధంగా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ఇండియన్ ఆర్మీ మరొక సర్జికల్ స్ట్రైక్కి రెడీ అయినట్లయితే వార్తలు కూడా వస్తుంది. ఈరోజు రాత్రికి కానీ రేపటికి కానీ ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ అయితే చేయబోతున్నారు. ఈ సంస్థ ఏదైతే ఉందో లష్కరే తోయిబా అనుబంధ విభాగమైన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఆ సంస్థ ఏదైతే ఉందో ఆ వాటి స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చినట్లయితే తెలుస్తోంది. మరి చూడాలి ఎప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందో. అదేవిధంగా ఆ ఉగ్రవాద సంస్థ ఉండేది పాకిస్తాన్లో కాబట్టి దాని వెనుక పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ ఉండే అవకాశాలు కూడా ఉండడంతో సో పాకిస్తాన్ మొత్తం మీద
భారత్ అయితే కన్నైతే వేసినట్టు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మిలిటరీ దౌత్యపరంగా పాకిస్తాన్ దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సో దీనిని ఎలా తిప్పి కొట్టాలి, మరొక్కసారి పునరావృతం కాకుండా ఎంత స్ట్రాంగ్ గా తిప్పి కొడితే అప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఇన్ని రోజులు గమ్మునున్నారు. ఇప్పుడు ఇచ్చే దెబ్బకు ఇంకొకసారి భారతదేశం వైపు చూడాలన్నా ఇలాంటి దాడులు చేయాలన్నా వణుకు పుట్టేలాగా సర్జికల్ స్ట్రైక్ అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పాక్ ఆర్మీ లష్కరే తోయిబా స్థావరాలపై దాడి, ఆ దేశంతో ప్రత్యక్ష పరోక్ష వాణిజ్యాన్ని తెంచుకోవడము, సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసుకోవడము, ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర గురించి భారత్ యుఎన్ సెక్యూరిటీ ప్రతినిధులకు 95 దేశాలకు వివరించి పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. సో సర్జికల్ స్ట్రైక్ అయితే జరిగే అవకాశాలు కనపడుతోంది. భారతదేశం పేరు చెప్తేనే భయపడేలాగా ఈసారి ట్రీట్మెంట్ ఉండాలని కేంద్ర బలగాలైతే ఆల్రెడీ కూంబింగ్ స్టార్ట్ చేశారు. నిన్న దాడిలో పాల్గొన్నటువంటి 2 ఉగ్రవాదులను కేంద్ర బలగాలు ఆల్రెడీ మట్టు పెట్టాయి. మిగతా వాళ్ళ కోసం, వాళ్ళ స్థావరాల కోసం, వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఇదంతా జరగడానికి వారం ముందు పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందా, పాకిస్తాన్ గవర్నమెంట్ హస్తం ఉందా లేదా అని చెప్పడానికి ఒక ఆర్మీ చీఫ్ అయి ఉండి ఏం మాట్లాడాడో వారం ముందు చూడండి. జమ్మూ కాశ్మీర్లో నిన్న పర్యాటకులపై ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. సో పాకిస్తాన్ హస్తము, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ యొక్క హస్తం కూడా ఉన్నట్లయితే తెలుస్తోంది. తినడానికే తిండి లేదు, అంతంత పెద్ద గన్నులు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు వాడినటువంటి గన్నులు కూడా అవి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినవే అనేటువంటి ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఇక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్ తమ జీవనాడి వంటిదని, అంత తేలిగ్గా అంశాన్ని విడిచిపెట్టమంటూ వ్యాఖ్యానించారు. ఒక ఆర్మీ చీఫ్ గా ఉండి ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు చూడండి. హిందూ ముస్లింలు కలిసి ఉండటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళు రెచ్చిపోయి పర్యాటకుల మీద అయితే దాడి చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి అమర్నాథ్ యాత్ర కూడా కారణమనేటువంటి ఒక వార్త కూడా వినిపిస్తోంది. ఇక్కడ చూడండి, అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. సో ఈ అమర్నాథ్ యాత్రను అడ్డుకోవడానికే, ఒకవేళ అమర్నాథ్ యాత్ర 38 రోజులు విజయవంతంగా కనుక పూర్తి చేస్తే పర్యాటకం ఇంకా అభివృద్ధి చెందుతుంది. పర్యాటకం అభివృద్ధి చెందితే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అయితే ఈ ఉగ్ర కార్యకలాపాలకు ఎక్కడ ఆటంకం కలుగుతుందో అని ఇప్పుడు ట్రయల్ రన్ లాగా వేశారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు మరొక దాడి కూడా జరగవచ్చుననేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడంతో కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇక చూడండి, దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఒకటి అనంతనాగ్, అంటే ఈ అనంతనాగ్ అంటే ఆ జిల్లాలోనే వీళ్ళు దాడికైతే పాల్పడినట్లు తెలుస్తోంది. ఒకటి అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ నుంచి 48 కిలోమీటర్ల దూరం ఉండగా, మరొకటి గందర్బాల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో అమర్నాథ్ యాత్రను అడ్డుకునేందుకు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే, ఇలాంటి దాడులు చేస్తే ఈ అమర్నాథ్ యాత్రకు ఎవరు రారు, ఆ యాత్ర అయితే ఫ్లాప్ అవుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఘాతకానికి అయితే వాళ్ళు తెరలేపినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆల్రెడీ 2 ఉగ్రవాదులను అయితే మట్టు పెట్టారు. మిగిలిన వాళ్ళను పట్టుకోవడానికి కూంబింగ్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఆ ఒక్క ప్రాంతంలోనే కాకుండా మొత్తం జమ్మూ కాశ్మీర్ మొత్తానికి సంబంధించి ఎవరెవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వము స్పెషల్ ఫ్లైట్స్ వేసి వాళ్ళ సొంత ఊర్లకు వెనక్కి తీసుకొని రావడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. సో దీని వెనక ఖచ్చితంగా పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ ఆర్మీ కానీ ఉంది అని చెప్పి చాలా గట్టిగా నమ్ముతాంది. సో సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే దీనికి మార్గము. ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే, మరొకసారి ఇలాంటి దాడులు పాల్పడాలంటే భయపడే విధంగా ఉండాలని సో ఆ సంస్థ ఏదైతే ఉందో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళే ప్రకటించుకున్నారు, మేమే చేశామని. సో ఆ సంస్థ యొక్క స్థావరాలు ఎక్కడున్నాయో గాలింపులు అయితే మొదలు పెట్టారు. వాటి మీద సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడతా ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.